పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము మొదలుకొని 9వ వచనం వరకు మనం అందరము కలిసి చదువుకుందాం. తీశారా? మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మమం వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. మరి మనం చాలాసార్లు వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ఏదో చాలా అర్థమైనట్టుగా అంత తెలిసినట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి బైబిల్ని కొంచెం డీప్గా మనము ధ్యానించినట్లయితే మనకేమర్థమైందంటే మనకి ఏమీ తెలీదు అనే విషయము మనకు అర్థమవుతూ ఉంటుంది. బైబిల్లో ఒక్కొక్క వాక్యం అంటే మొత్తం ఒక్కొక్క వర్డ్ అనేది కూడా చాలా విలువగలది. అది చాలా కొద్ది మందికే అర్థమవుతుంది. బైబిల్లో ఉండే ఒక్కొక్క వర్డు అందులో ఎంతో బలం ఉంటుంది. దాన్ని ఎంత ధ్యానిస్తే అంత లోతులోకి మనల్ని తీసుకొని వెళుతూ ఉంటుంది దేవుని వాక్యం. అది కేవలము బైబిల్ గ్రంథంలో ఉన్న విషయము మాత్రమే అలాగుంటుంది. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ 3వ వచనంలో నుంచి పేతురు రాసే విషయాలు ఏంటంటే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్తూ, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ఏంటంటే ఒకవేళ యేసుక్రీస్తు మరణించి ఆయన తిరిగి లేవకపోతే ఈ రోజున ఇక్కడ మనం ఎవరమో ఆరాధనకు వచ్చేవాళ్ళం కాదు, ఆయన ఎవరో మనం పట్టించుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే లోకంలో ఎంతెంతో గొప్పవాళ్ళు పుట్టారు, వాళ్ళు చనిపోయారు. ఎవరో కొద్దిమంది వాళ్ళని ఏదో సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటారు, కానీ ఈ విధంగా ఆరాధించరు ఎవరు. ఎంతోమంది, బుద్ధుడు ఒకడు ఉన్నాడు, సోక్రటీస్ అనేవాడు గ్రీకు తత్వవేత్త ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది చాలామంది లోకంలో పుట్టారు, కానీ వాళ్ళను ఎవరు ఆరాధించరు. కేవలం యేసుక్రీస్తు ఆరాధించబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మరణమును గెలిచినవాడు, మరణమును జయించినవాడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు రాస్తుంటాడు మొదటి కొరింథీ పత్రిక 15:3-4లో ఆయన ఈ విధంగా రాశాడు. ఏం రాశాడంటే, మనందరి పాపము నిమిత్తము యేసుక్రీస్తు మరణించెను, సమాధి చేయబడెను, 3వ దినమున తిరిగి లేపబడెను. ఏమండి? మనందరి పాపము నిమిత్తము, అది అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తు మరణించాడు, ఏం అవసరం వచ్చిందంటే మన అందరి పాపము నిమిత్తము యేసు మరణించెను అనేది ఇట్లా రౌండప్ చేసుకోవాలి బైబిల్లో. అప్పుడు దానికి చాలా వెయిట్ ఉంటుంది అన్నట్టు. మీరు తిరిగి బైబిల్ చదివేటప్పుడు ఆ పిన్ పాయింట్ పైన మీ దృష్టి పడుతుంది. ఎందుకు యేసు ప్రభు చనిపోయాడంటే మన పాపముల నిమిత్తము ఆయన మరణించెను అనే విషయము మనకు అర్థమవుతుంది. మరణించాడు, సమాధి చేయబడెను అనింది. సమాధి చేయబడెను, తిరిగి 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక చిన్న వీడియో ఎక్కడో చూశాను. ఆ వీడియోలో ఏముందంటే, ఈ లోకంలో పదార్థములన్నిటికంటే కూడా
ఇనుము చాలా బలమైన పదార్థం అంట. ఏంటంట ఇనుము పదార్థము, ఇనుము అనేది చాలా గట్టి పదార్థము. ఇనుము కంటే కూడా అగ్ని గట్టిదంట. ఎందుకంటే ఇనుమును కూడా అగ్ని ఏం చేస్తుందంట, కరిగించేస్తుందంట. అగ్ని కంటే బలమైన పదార్థము నీరు అని చెప్పారు. ఎందుకంటే ఆ నీరు ఏం చేస్తుందంట, అగ్నిని కూడా ఆర్పేస్తుందంట. ఆ నీటి కంటే బలమైన పదార్థము మానవుడు అంట. ఎందుకంటే ఆ నీటిని కూడా మానవుడు అలవోకంగా తాగేస్తున్నాడు అంట. ఆ మానవుని కంటే కూడా బలమైనది మరణం అంట. ఏంటంట, ఎందుకు మానవుని అడ్రస్ లేకుండా చేస్తుంది ఆ మరణము. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, మీ పేరు తీసుకుంటే మీరు బాధపడతారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, నేను మరణిస్తే వచ్చే వారం కనపడతానా? నా అడ్రస్సు గలంతు అయిపోతుంది. మరణం ఎటువంటిది? మానవుని అడ్రస్ను కూడా గలంతు చేయగలిగిన శక్తి మరణములో ఉంది. ఆ మరణము కంటే బలమైన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ మరణమును కూడా ఓడించి గెలిచిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తును ఓడించగలిగింది ప్రపంచం సృష్టిలో ఏది కూడా. అంత బలమైన వాడు మనం ఆరాధించే మన ప్రభు. ఆయన మృతులలో నుండి యేసుక్రీస్తు లేచుట వలన మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. మన ప్రభువు మరణాన్ని గెలిచాడు, మరణాన్ని ఓడించాడు, తిరిగి లేచాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచటము ద్వారా నేను మరణించినా తిరిగి బ్రతుకుతాను, తిరిగి ఒక దినమున లేస్తాననే ఒక గొప్ప నిరీక్షణ మనకు కలుగుతూ ఉంది. మరి ఈ జీవముతో కూడిన నిరీక్షణ అనే విషయంలో కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం. మరణం అంటే 3 రకములైన మరణము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మనం ఎప్పుడు కూడా 2 రకాలమైన మరణం గురించి మాట్లాడుతూ ఉంటాము, కానీ 3 రకాలైన మరణాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మొట్టమొదటిగా జరిగిన మరణం ఏంటి చెప్పండి? మొట్టమొదటి మరణము ఆధ్యాత్మికమైన మరణము. ఎప్పుడైతే ఈ దేవుడు అన్నాడు, నీ పండు తిరుదినమున నీవు నిశ్చయముగా చనిపోతావంటే, అబ్రాహాం చనిపోయిందా? 930 సంవత్సరాలు బ్రతికాడు, కానీ ఆధ్యాత్మికంగా మరణించాడు. ఆధ్యాత్మికంగా మరణించాడంటే దేవుని సన్నిధి నుంచి దూరపరచబడ్డాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు. అలా కోల్పోయిన మానవుడు మరి దేవుణ్ణి వెతుకుతూ ఎన్నో విగ్రహములు చేసుకొని, ఎంతో యోగాలు చేసుకొని, ఎన్నో ధ్యానాలు చేసుకొని, ఎన్నో ఉపవాసాలు ఉండి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండే మానవుడు దేవుణ్ణి కనుగొనలేకపోయాడు. అప్పుడు యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి ఆయన మాత్రమే ప్రకటించినాడు, నా ద్వారా తప్ప దేవునికి ఎద్దకు ఏ మానవుడు రాలేడు. ఆ వచనం ఉంది కదా, చెప్పండి ఎవరన్నా. నేనే సత్యమును జీవమును మార్గమును, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి ఎద్దకు రాలేడు. యేసుక్రీస్తు లేకపోతే తిరిగి మానవునికి ఏం లేదు, ఆధ్యాత్మికమైన జీవము లేదు. దేవుడు ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. మన బ్రదర్ నిరంజన్ గారు ఆరాధించారు. ఏమని ఆరాధించారు చెప్పండి? 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెసీ పత్రికలో, మన అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన యేసుక్రీస్తు చేత ఏం చేశాడంట, మరలా బ్రతికింపజేసెను. ఏంటంటే లైఫ్ వచ్చింది అక్కడ. దేవుణ్ణి కోల్పోయిన మానవుడు, దేవుణ్ణి కనుగొనలేని మానవుడు, ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతానుడు మానవునికి ఏం కలుగజేసినాడు? అంధకారము, గుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. యేసుక్రీస్తు అనే వెలుగు, నేనే వెలుగును సత్యమును ఈ లోకమునకు వెలుగునని యేసుక్రీస్తు ప్రకటించుకున్నాడు. యేసుక్రీస్తు అనే వెలుగు ఈ లోకానికి రాకపోతే ఏమయ్యేది? మన అంధకారము తొలగేది కాదు, మన గుడ్డితనము పోయేది కాదు. ఆ గుడ్డితనము పోకుంటే మనము దేవుడు ఎవరు తెలుసుకునలేకపోతుంటే, ఈరోజు కూడా ఈ లోకంలో చాలామంది గుడ్డితనములోనే ఉంటూ ఉన్నారు. ఏమండి?
దేవుడు ఎవరో చూడలేని పరిస్థితి, దేవుడు ఎవరో కనుక్కొనలేకుండా పరిస్థితి, ఎన్నో వ్యర్థమైన ఆచారాలు, ఎంతో డబ్బు వ్యర్థము, ఏదేదో లోకం చేస్తుంది. ఇంకా ఆ దేవుణ్ణి వెతకలాడానికి ఎంతో ప్రయత్నములో చాలామంది ఉంటున్నారు. వారందరిలో ఎవరు ధన్యులం అంటే ఎవరో నిజ దేవుడిని తెలుసుకున్న వారము మనము ఎంతో ధన్యులం అండి, ఎంతో గొప్ప ధన్యులము. చూద్దాము ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 12-13 వచనాలు ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎంత మంచి మాట అంటే ఏమండి, ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి. అంతకు ఆ వచనానికి ముందు పై వచనం చదివితే ఇలాగుంది, దేవుడు లేనివారై ఉండి, ఎవరంట, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఎటువంటి పరిస్థితి మనమంతా ఒకప్పుడు మృతులమే, జీవించుచున్నాము కానీ మనమంతా మృతులమే. జీవించుచున్నామనే పేరు ఉండేది కానీ మనమంతా ఆధ్యాత్మికంగా మరణించిన వారమే. దేవుడు లేనివారమై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపులై ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, యేసుక్రీస్తు ఒక మరణం వలన మొట్టమొదటి లాభం ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ, అనగా దేవునికి మనము సమీపులుగా దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఏంటంట, మానవునికి దేవుడికి మధ్యవర్తి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఏం చేశాడు మనల్ని? ఆయన మరణించి ఆ మరణము వలన దేవునికి సమీపముగా, దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఆయన సహాయము చేశాడు. దేవుడు ఎవరో అని ఆరాధించడానికి ఆయన మనకు మార్గము చూపెట్టి ఉన్నాడు. ఆ తర్వాత రెండో విషయం ఏం రాయబడింది ఇక్కడ అంటే, 1 పేతురు 1వ అధ్యాయంలో జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు. ఏంట అక్షయమైనది. ఇది ఎటువంటి ఒక జీవము మనకు కలిగిందంటే ఇది అక్షయమైనది. ఏమండి, ఈ లోకంలో మనము చూస్తున్న ఏ పదార్థమైనా తీసుకోండి, ఈ భూమిని విడిచిపెట్టి అంతరిక్షంలో కూడా చూసుకోండి, అంతరిక్షంలో ఉండే సూర్య చంద్ర నక్షత్రాలకు కూడా ఏముందంటే ఒక ఎక్స్పైరీ డేట్ ఉందంట. మనం సూర్యుడిని చూస్తున్నాం, అది నిత్య వెలుగు వెదజల్లుతూ ఉంది. ఆ సూర్యుని ద్వారానే మనకు ఉష్ణము కలుగుతుంది. ఆ ఉష్ణము ద్వారా ఈ భూమిపైన జీవము కొనసాగుతూ ఉంది. ఆ సూర్యుడు లేకపోతే ఈ భూమిపైన ఏ జీవరాశి కూడా బ్రతకదు, ఏ ఒక్క మొక్క కూడా బ్రతకదు అన్నట్టు. అంతటి ఆ సూర్యుడు కూడా ఒక రోజున అంతమైపోతున్నాడు. ఎందుకంటే ఆ సూర్యుడిలో ఏముందంటే హైడ్రోజన్ అనే ఒక పదార్థము ఉంది, మండుతూ ఉందంట. మండుతూ ఒక దినమున అది ఎక్కడికి చేరుకుంటుందంటే అందులో ఉండే హైడ్రోజన్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఆ సూర్యుడు కూడా ఉండడు అన్నట్టు, ఎక్స్పైరీ అయిపోతుంది. కనుక ప్రతి ఒక్క పదార్థానికి ఎక్స్పైరీ ఉంది. కానీ యేసుక్రీస్తుని నమ్ముకోవడం వలన మానవునికి ఎక్స్పైరీ లేదన్నట్టు. అర్థమైందా? అక్షయత యేసుక్రీస్తుని మనము నమ్ముకొనడం వలన మనకు దక్కిన ఫలం ఏంటంటే అక్షయత అనేది మనకు దొరుకుతుంది. ఒక చిన్న బిడ్డ ఉంటుంది అనుకోండి, మన మానవునిలో కూడా
ఆ బిడ్డ చిన్నప్పుడు చూసినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది. చిన్నపిల్లలు చర్చిలో వస్తే ఎంతోమంది ఎత్తుకుంటూ ముద్దాడుతూ ఉంటారు. ఎందుకంటే వారు చాలా అందంగా ఉంటారు. చాలా లేత చేతులు, కాళ్ళు, చర్మము కలిగి ఎంతో అందంగా ఉంటారు. అట్లనే ఒక యవనస్తులను మనం చూసుకుంటే వారు కూడా ఎంతో అందంగా చాలా బలంగా ఉంటారు. అదే ముసలి వాళ్ళని చూడండి ఎట్టుంటారు, చీకి పడేసిన మామిడి పండులాగా అయిపోతుంది. ఎవరైనా అంతే, నేనైనా అంతే, మీరైనా అంతే. ఒక వయసు వచ్చిన తర్వాత మన చర్మం అంతా ముడతలు పడిపోతూ ఉంటుంది, మన నడుమంతా వంగిపోతూ ఉంటుంది, మన కళ్ళంతా మసక బారిపోతూ ఉంటుంది. ఏమండి, మనము క్షీణత దశకు ప్రయాణము చేస్తూ ఉన్నాం. ఒక క్షీణించే దశకు మనము ప్రయాణము చేస్తున్నాం. క్షయమైన దిశకు మనము వెళుతూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వలన ఏమైంది, ఆ ఒక క్షీణించే దశను తీసేస్తున్నాడు దేవుడు. అంటే ఈ లోకంలో ఉన్నంతకాలం క్షీణత ఉంటుంది, కానీ మనము పరలోకంలో చేరిన తర్వాత క్షీణత అనేదే ఉండదు, అక్షయత అనేదే ఉండదు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. 53 చూడండి. క్షయమైన ఈ శరీరం, ఏ శరీరం అంటే ఇది క్షయమైన ఈ శరీరం, ఇది క్షీణత దశకు ప్రయాణం చేస్తుందని చెప్పానే. క్షయమైపోయే ఈ శరీరము, కొంచెం గట్టిగా చదవండి అమ్మ, తిని రాలేదా? క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఏంటంటే అండి, అక్షయమైన ఈ శరీరము అక్షయతను ఇంకా మనం ధరించుకోనలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ మనం బ్రతికుండగానే వస్తే ఈ శరీరం ఏం ధరించుకుంటుంది? అక్షయతను ధరించుకుంటుంది. మర్త్యమైన ఈ శరీరము ఏం ధరించుకుంటుంది? అమర్త్యతను ధరించుకుంటుంది అన్నట్టు. ఒకవేళ చచ్చిపోయిన వారు ఉంటే వాళ్ళు మన్నైపోయిన వారి శరీరము కూడా అక్షయతను ధరించుకుంటుంది. చచ్చిపోయిన శరీరము తిరిగి అమర్త్యతను ధరించుకుంటుంది. యేసుక్రీస్తు ఒక మరణము వలన మనకు కలిగిన రెండవ లాభం ఏంటంటే ఈ ఒక అక్షయత మనకు లభించింది. మూడవది కూడా చెప్పబడింది, అక్షయమైనదియు నిర్మలమైనదియు. ఎటువంటిదంట? నిర్మలమైనది. నిర్మలం అంటే ఏంటి? స్వచ్ఛమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఏమండి, పాలల్లో కొంచెం ఏమేయాలి? నిమ్మకాయ రసం వేస్తే ఏమవుతుంది? పాలన్నీ విరిగిపోతాయి, పాలన్నీ చెడిపోతాయి అన్నట్టు. ఆ పాలు అంతకుముందు చూడండి, ఎంతో ఆ పాలను చూస్తే ఎంతో అందంగా కనపడే ఆ పాలల్లో కొంచెము నిమ్మకాయ రసం పిండగానే అది చెడిపోయిన తర్వాత దాని రూపము మారిపోతుంది, దాని అందం కాస్త వికారంగా మారిపోతుంది. అలాగనే మానవుని జీవితంలో పాపం ఏం చేస్తుంది? మానవుని అపవిత్రత దశకు నడిపిస్తుంది. మానవుని ఏం చేసింది? వికారంగా మార్చివేస్తుంది అన్నట్టు. కనుక దేవుడు మనకు మూడవది ఇచ్చింది ఏంటంటే అపవిత్రత నుంచి పవిత్రమైన దిశకు, పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదురు. మనం అపవిత్రులుగా ఉండే మనల్ని ఆయన రక్తం ఏం చేసింది? నీతిమంతులుగా మార్చేసింది, పరిశుద్ధులుగా మార్చేసింది. అందుకే మొదటి కొరింథీ పత్రిక 1వ 2వ వచనంలో పరిశుద్ధుడైన పౌలు ఏం రాస్తాడంటే,
మీరు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధముగా ఉండుటకు, చదవండి, పిలువబడిన వారు. క్రీస్తు యేసునందు మనం ఎటువంటి వారమంట? యేసు క్రీస్తు రక్తము వలన పరిశుద్ధపరచబడిన వారము. తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చాలు. మనం ఎవరండి? క్రీస్తు రక్తము వలన పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడిన వారమంట. ఏమండి? మురికి గుంటలో ఉండే ఒక వ్యక్తిని తీసుకొచ్చి యేసు ప్రభువు లేపుకొని వచ్చి తన రక్తము ద్వారా తన శరీరం అంతటిని కడిగి మనకు తెల్లని నీతి అనే వస్త్రాలు తొడిగించి మనల్ని ఏం చేశాడు? సంఘములో ఒక చైర్ మీద కూర్చోబెట్టినాడు. ఏమండి? ఇప్పుడు ఆ పరిశుద్ధత ఏదైతే, ఆ మురికిని మనము ఆయన రక్తం వలన పోగొట్టుకున్నాము, ఏదైతే నీతి అనే తెల్లని వస్త్రములు యేసుక్రీస్తు ధరింపజేశాడో, ఇప్పుడు వాటిని కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే. ఎందుకనగా ఒకవేళ నీవు మళ్ళీ వెళ్ళి అదే గుంటలో పడతాను అంటే ఏమవుతావు? మళ్ళీ అపవిత్రమైపోతావు. అందుకే అంటున్నాడు, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడిన వారు మీరు. కనుక ఒక బాధ్యత మనదే అని గుర్తు చేసుకుందాం. 4వ విషయం ఏం చెప్పాడంటే ఏంటది? వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా బ్రతికింపజేసెను అంట. ఏమండి? వాడబారని స్వాస్థ్యము ఏంటది? వాడబారని స్వాస్థ్యం ఏంటో తెలుసా? ఏం చెప్పండి? నిత్య జీవము, అనగా ఆత్మరక్షణ. ఏంటండి? మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోతే వానికి ఏమి లాభము? చదవండి ఎవరన్నా. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఏమండి? మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, చాలాసార్లు చెప్తూ ఉంటాను, అలెగ్జాండర్ గురించి చెప్తుంటాను. ఎటువంటి వాడు అతడు? లోకమంతటినే సంపాదించుకున్నాడు, లోకమంతటినే జయించాడు, ఐశ్వర్యానికి కొదవలేదు, దేనికి కొదవలేదు ఆయనకు. ఈ లోకంలో ఏది కావాలంటే అది, మందు కావాలంటే మందు, విందు కావాలంటే విందు, అమ్మాయిలు కావాలంటే ఎటువంటి అమ్మాయిలు కావాలంటే అటువంటి అమ్మాయిలతో గడపచ్చు, ఎంత బంగారం కావాలంటే అంత, ఎంత వైడూర్యాలు వజ్రాలు కావాలంటే ఆయన పాదాల కింద పడి ఉంటుంది. అంత గొప్ప వీరుడు, ప్రపంచాన్నే జయించాడు, ప్రపంచంలో ఏది కొదవలేని వాడు. కానీ పోతూ పోతూ ఏం చెప్పాడంటే తన వాళ్లకు, అయ్యా నన్ను సమాధి పెట్టిలో పెట్టి నన్ను నా 2 చేతులు బయట పెట్టి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడండి. ఎందుకంటే నేను లోకమంతటిని సంపాదించుకున్నాను, ఏమీయో చేత్తో పట్టుకొని పోవడం లేదు. ఇంకేం చెప్పాడంటే నా పెట్టెను వచ్చి 4 ఎవరు మోయాలి? నాకు వైద్యం చేసిన వైద్యులు మోయాలి, ఇంకెవరు కూడా మోయకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికన్నా బెస్ట్ డాక్టర్స్ ఆ కాలంలో, నంబర్ 1 డాక్టర్స్, వైద్యులు, తనకు వైద్యం చేసేవాళ్ళు, ఆ వైద్యులు కూడా తన ప్రాణమును కాపాడలేకపోయారు. 3వది, తనకు కలిగిన ఐశ్వర్యం అంతటిలో చల్లుకుంటూ పోండి, నాకు విస్తారమైన ఐశ్వర్యం ఉంది, కానీ ఆ ఐశ్వర్యము కూడా నా ప్రాణాన్ని కాపాడలేకపోయింది. ఎందుకు ఈ విషయాలు రిపీట్ చేస్తున్నానంటే ఇక్కడ మీకు అర్థం కావాలని రిపీట్ చేస్తున్నాను. వాడబారని స్వాస్థ్యము ఏంటది? ఎంత ఉన్నా ప్రాణము లేకపోతే, ఏమండి
100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు మీ పేరు మీద రాసి మీ ప్రాణము తీసుకుంటా అంటే ఒప్పుకుంటారా మీరు? ఎవరు ఒప్పుకుంటారు? ఏం బ్రదర్, 100 కోట్లు మీకు ఇస్తా, మీ ప్రాణం ఇస్తారా? ప్రాణం లేకపోతే నేనేం చేసుకోవాలి? నువ్వు 1000 కోట్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా, జీవమే లేకపోతే మానవునికి జీవము లేకపోతే నిత్య మరణంలో ఉంటే నువ్వు ఈ లోకంలో ఏమిచ్చినా ఏం లాభం? యేసుక్రీస్తు మరణము వలన, యేసుక్రీస్తు మరణించడం వలన, ఆ మరణమును గెలిచటం వలన ఆయన ఏమిచ్చాడు మనకు? వాడబారని స్వాస్థ్యము అనగా ఆత్మరక్షణను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, అందుకే ఈ మాట అన్నాడు అన్నట్టు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా బ్రతికించెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. ఏంటంట రక్షణ? ఏమండి, మనం ఏం చూస్తున్నాం? చావులు చూస్తున్నాం. మన ఇండ్లలోనే ఎంతో ఘోరమైన సంఘటనలు చూస్తున్నాం. మన జీవితంలో కొన్ని ఎటువంటి గడియలు వస్తూ ఉన్నాయంటే, సూర్యుడు ఎంతో వెలితిరిగా ఎంతో అందంగా కనపడతాడు, కానీ ఒక గ్రహణం అనే ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సూర్యుడు కూడా అంధకారముగా మారిపోతాడు, ఒక మచ్చగా మిగిలిపోతాడు, లోకమంతా అంధకారమయమైపోతుంది. ప్రతి మానవుని జీవితంలో కూడా, విశ్వాసి జీవితంలో కూడా అలాంటి రోజులు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఏదో ఒక రోజున మనం డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఏదో ఒక నొప్పి వచ్చింది, మనం డాక్టర్ దగ్గరకు వెళ్తే అతడు మొత్తం పరిశీలన చేసి, నీ టైం అయిపోయింది బాబు, నీ రోగమో ముదిరిపోయింది, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అంటే మన జీవితంలో కూడా కొన్నిసార్లు చీకటి దశలో అలముకుంటూ ఉంటాయి, చీకటి దశలో మనం ఉంటూ ఉంటాం. అటువంటి కాలాలు మనం ఎదుర్కొంటాం. కానీ ఏమంటున్నాడు? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. కానీ ఆ యేసుక్రీస్తు వచ్చాడంటే ఏముండదు మనకిగా? ఈ దుఃఖ కాలమునకు, ఈ ఒక మరణానికి అంతమైపోతుంది. ఏ రక్షణనైతే మనం ఎదురు చూస్తున్నామో, ఏ జీవాన్ని అయితే మనము నిరీక్షణ కలిగి ఉన్నామో, అది ఇక మనకు బయలుపరచబడుతూ ఉంది. ఇక మనకు ఎన్నటికి చావులేని పరిస్థితి మనకు ఎదురు కాబోతూ ఉంది అని చెప్తున్నాడు అన్నట్టు. మన రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. రక్షణ, నిత్య జీవము. ఏమండి, ఇవన్నీ ఈ లోకంలో కొంత ఇంకా మనం ఎదురు చూస్తున్నాం, వాటిని మనం చూడలేదు. ఏమండి, పరలోకము మనం చూడలేదు, యేసుక్రీస్తుని మనం చూడలేదు, పరలోకంలో దేవదూతలను మనం చూడలేదు, నిత్య జీవం అంటే ఏంటో మనకు తెలియదు, మహిమ శరీరం అంటే మనకు ఏంటో తెలియదు. ఇవన్నీ కూడా మనకు ఇవంతా నిరీక్షిస్తూ ఉన్నాం మనం. రక్షణ అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే మన మధ్యనే మరణాలు చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన మరణం నుంచి తప్పించి నిత్య జీవం ఇచ్చాడు, కానీ మనం ఇంకా మరణిస్తూనే ఉన్నాము. మనకు అర్థం కావడం లేదు. అది సంపూర్ణంగా ఎప్పుడు అర్థమవుతుంది? యేసుక్రీస్తు తిరిగి వచ్చుట వలన. లేకుంటే ఒక ఏ గడియ సంఘం ఎత్తబడినప్పుడు, యేసుక్రీస్తు రాజ్యం వచ్చినప్పుడు మనకు ఈ విషయాలు అర్థమవుతుంది. మన నిత్య జీవము, మన ఆ స్వాస్థ్యం అంట. ఏర స్వాస్థ్యము? పరలోకమందు. ఎక్కడ దాచబడిందంట? పరలోకమందు దేవుని సన్నిధిలో దాచబడి ఉందంట. కొలసి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఏమో రాయబడింది, చూడండి విషయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు, అక్కడ దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా
దేవుని యందు దాచబడి ఉంది. ఈ లోకంలో విశ్వాసులు ఎందుకు మరణిస్తున్నారంటే మన జీవము ఇక్కడ లేదు. మన జీవం ఎక్కడుంది? అక్కడ పరలోకమందు దాచబడి ఉంది. ఆ జీవం మనకు ఎప్పుడు లభిస్తుందంటే ఆ పరలోకంలో ఉన్నవాడు క్రీస్తు తిరిగి భూమిపైకి రావాలి. లేకపోతే మనము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. అంతవరకు అది దాచబడి ఉంది. అంతవరకు ఈ క్రియ అనేది ఏంటది? మరణం అనే క్రియ ఈ లోకంలో కొనసాగుతూ ఉంది. కానీ మన జీవము మాత్రం ఎక్కడ భద్రపరచబడింది. ఈరోజు లేకపోతే కొంతకాలం తర్వాత ఆ జీవము ప్రతి విశ్వాసికి లభించబోతూ ఉంది. మరి 6వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుత కాలము కొంచెము కాలము మీకు శ్రమ కలుగుతుంది. ఇందువలన మిక్కిలి మీరు ఆనందిస్తున్నారు. ఏంటంటే మనము నిత్య జీవం పొందుకున్నాం, అక్షయత మనకున్నది, మనము నిర్మలముగా దేవుని చేత మార్చబడుతూ ఉన్నాం. మనకు ఒక స్వాస్థ్యము, వాడబారని స్వాస్థ్యము మనకున్నది, ఎన్నటికీ నశించిపోని ఒక నిత్య జీవము మనకు దేవుడిచ్చాడు. ఈ అన్ని విషయాలు ఏం చేస్తున్నాయి? మనల్ని సంతోషపరుస్తుండొచ్చు. ఈ లోకంలో ఏమండి సంతోషపరుస్తుండొచ్చు. కానీ అయినను వాటితో పాటే ఏమున్నదంటే లోకంలో కొంచెము కాలము మీకు దుఃఖము కూడా ఉన్నదన్నట్టు, శ్రమ కూడా ఉన్నది. ఏమంటున్నాడు ఇక్కడ? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతూ ఉంది. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోకానికి అధిపతి అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి ఏ ప్రయాణం చేశాడు? దుఃఖమైన ప్రయాణం చేశాడు. సిలువలో మరణించాడు. ఒకవేళ ఆ సిలువ మరణము ఆయన పొందక ఉంటే ఏమొచ్చేది కాదు మనకు. ఇప్పుడు మనము ధ్యానించిన విషయాల్లో నిత్య జీవము వచ్చేది కాదు. ఆయన ఆ సిలువలో మరణించటం వలన మనకు కలిగిన లాభము నిత్య జీవము. అలాగనే ఒక విశ్వాసి జీవితంలో శ్రమలు లేకపోతే ఏం లేదంట, పరలోకము చేరడము కష్టమంట. అందుకే యేసు ప్రభు ఈ విధంగా అంటాడు. ఆయన ఏమంటాడు? ఒక మాట ఉంది, ఏమంటే ఎవడైనానో నన్ను వెంబడింపగూరిన ఎడల తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని తల సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. సిలువ అంటే ఏంటి? యేసుక్రీస్తు ఆనాడు మోసిన సిలువ కాదు. సిలువ అంటే శ్రమలు. మన జీవితంలో వచ్చే శ్రమలు ఏం చేస్తాయంట? మనల్ని ఆధ్యాత్మికంగా మెరుగుపరుస్తాయంట, మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తాయంట శ్రమలు. మన జీవితంలో ఉన్న పాపాన్ని పోగొడతాయంట శ్రమలు. మనము మరింత ఎక్కువగా దేవుని పైన ఆధారపడేటట్టుగా చేస్తాయంట. అందుకే దేవుడు ఏముంచాడు? ఈ లోకంలో కొంచెము శ్రమలు ఉంచాడంట దేవుడు. కొంచెము శ్రమలను దేవుడు మనకు అనుమతి ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు సుఖం ఉంటే ఏం చేస్తాం మనం? తినుము త్రాగుము సుఖించుము అన్నట్టుగా మన జీవితాన్ని మనం మార్చుకుంటాం. దేవుని సన్నిధికి రావడానికి కూడా మనకు కష్టమైపోతుంటుంది. సుఖం ఏం చేస్తుందంట? దేవునికి దూరము చేస్తుందంట. ఈ కాలంలో సాతానుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సాతానుడు ముందు కాలంలో ఏం చేశాడంటే మానవులను నలగొట్టడం ఆరంభించాడంట. మానవులు క్రైస్తవుల పైన హింసలు కుమ్మరిస్తూ ఉండేవాడు, వారిని హింసించేవాడు, కొరడాలతో కొట్టేవాడు, జైల్లో వేసేవాడు, వాళ్ళను అగ్నితో కాల్చి వేసేవాడు. ఎన్నెన్నో హింసలు పెట్టిన కొలది ఈ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే మరింత దేవుని పైన ఆధారపడుతున్నారు, మరింత దేవుని పైన ఆధారపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇంకా దేవుని పైన వారి విశ్వాసం పెరిగిపోతుంది. సాతానుడికి ఏమీ అర్థం కావడం లేదు, వాళ్ళ తల తిరిగిపోతుంది. ఏంట్రా ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, వీరి ప్రాణాలు తీసినా వీరు భయపడటం లేదు. వీరు మరింత ఎక్కువగా పోయి ఏం చేస్తున్నారు? క్రీస్తుని ఆశ్రయిస్తున్నారు. ఆదిమ కాలం సంఘంలో జరిగిన విషయాలు. ఎంత హింస వస్తే అంత ప్రబలుతూ ఉన్నారు, వాళ్ళు అంత బలపడుతూ ఉన్నారు విశ్వాసం.
కనుక ఈ కాలంలో సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఈ శ్రమలొద్దు, ఏం పెట్టాలి వీళ్ళకు? సుఖాన్ని ఇవ్వాలి, సౌఖ్యాలు ఇవ్వాలి, వీళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేయాలి, వీళ్ళ మనసులకి ఏది నచ్చితే అది ఇచ్చేయాలి. టీవీ నచ్చిందా? ఏమండి, టీవీ అందరికీ నచ్చుతుంది కదా, ఎవరింట్లో టీవీ లేదు? ఇది ఇచ్చేద్దాం రా వీళ్ళకు. ఏం చేస్తారు వీళ్ళు? ప్రార్థన బంద్, ఎప్పుడు ఆ టీవీని చూసుకుంటా, సోఫా మీద కూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. కారు, బంగ్లా, డబ్బు, ఏం కావాలి? మంచి తిండి, బిర్యానీ. ఒకప్పుడేమో గంజి కూడా తినడానికి కూడా కష్టపడ్డాం, కానీ ఇప్పుడు బిర్యానీలు కూడా అలవోకంగా తింటూ ఉన్న రోజులు ఎందుకు సాతానుడు పెట్టాడంటే, దేవుణ్ణి మర్చిపోవాలి. సుఖానికి అలవాటైపోయి ఏం మర్చిపోవాలి? దేవుణ్ణి మనం అందరం మర్చిపోయి సుఖాసక్తులైపోవాలి. దేవుని సంఘానికి కూడా రారు, అటువంటి వాళ్ళు కూడా తయారయ్యారు. ఏమండి, అటువంటి వాళ్ళు కూడా తయారయ్యారు. పొద్దున్న లేవలేక దేవుని సన్నిధికి ఏం పోతాంలే అనుకునే విశ్వాసులు కూడా చాలామంది ఉన్నారు. రాత్రంతా సినిమాలు చూస్తారు, రాత్రంతా బిర్యానీలు తింటారు, రాత్రంతా ఏదో పనులు చేసుకుంటూ ఉదయాన్నే దేవుని సన్నిధికి లేచి ఏం పోతాంలే, వచ్చే వారము చూద్దామనే విశ్వాసులు కూడా ఉన్నారు. సాతానుడు ఏం చేస్తున్నాడు? సుఖాలు మానవునికి ఇచ్చి సక్సెస్ అవుతున్నాడు. కానీ దేవుని పద్ధతి అది కాదు. దేవుడు ఏం చేస్తాడంట? కొంచెం శ్రమలు నీకు దేవుడు పంపిస్తూ ఉంటాడు నీ జీవితంలో. అది ఎటువంటివైనా కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, నీ ఇంటిలో నీ ఒక సొంత వారి అనారోగ్యం కావచ్చు, నీ ఉద్యోగం విషయం కావచ్చు, ఏదో ఒక విషయంలో దేవుడు నిన్ను నలగగొడుతూ ఉంటాడు. ఎందుకంటే నీవు ఈ లోకంలో పడి, సుఖంలో పడి నువ్వు దేవుణ్ణి మర్చిపోయి నీ రక్షణను పోగొట్టుకొనకూడదు. మరింత నువ్వు దృఢంగా మారాలి, మరింత బలంగా మారాలని ఒక మంచి ఉద్దేశముతో దేవుడు ఏం చేస్తున్నాడో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతూ ఉన్నది అంటున్నాడు. 1 పేతురు 5:10 ఒక మాట చూద్దాం. 1 పేతురు 5:10 చదవడమా? తన నిత్య మహిమకు, ఎవరి మహిమకు? దేవుని నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎంత వేటున్నా చూసారా ఈ మాటలో? ఏమంట? ఆయనే కొన్ని అనుమతి ఇస్తున్నాడంట మన జీవితంలో, కొన్ని శ్రమలను రాణిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు, నేను అనుకుంటుండొచ్చు, నేను కూడా చాలా దుఃఖంలోనే ఉంటున్నాను మా సహోదరుని విషయంలో. నాకంటే చిన్నవారు 2 సహోదరులను పోగొట్టుకొని ఉన్నాను. మా జాన్సీను విషయంలో కూడా కొంచెం శ్రమల్లో మేము ఉంటూ ఉన్నాం. కానీ దేవుడు ఎందుకు అనుమతి ఇస్తున్నాడంటే, నీవు విశ్వాసంలో బలపడాలి, ప్రతి కుటుంబము బలపడాలి. ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి చదువమ్మా. తానే మిమ్ములను బలపరుస్తాడంట, పూర్ణులుగా చేస్తాడట, స్థిరపరిచి బలపరచును, పూర్ణులుగా చేస్తాడంట. ఇంకా మీలో కొరత ఉంది, మీ విశ్వాసంలో పరిపక్వతకు రాలేదు, ఇంకా మీకు పరిపూర్ణమైన విశ్వాసం లేదు. మీరు తల్లాడిల్లుతున్నారు, కొంచెం లోకంలో, కొంచెం దేవునిలో, కొంచెం అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నారు. ఒక వ్యక్తి బలపడాలి, ఒక వ్యక్తి ఏంటంటే బాగా బలంగా ఉండాలంటే అతడు ఏం చేయాలి? ఏమండి, 3 పూటలు బాగా తిని మంచిగా పండుకొని ఉంటే ఆ వ్యక్తి బాగా లావైపోతాడేమో, కానీ ఆ వ్యక్తిలో ఏముండదు? బలం ఉండదు. ఆ వ్యక్తి ఎప్పుడైతే బాగా ఎక్సర్సైజ్ చేస్తాడో, శరీరాన్ని కష్టపెడతాడో, అప్పుడు ఆ వ్యక్తి బలవంతుడుగా మారుతాడు. అలాగే ఒక విశ్వాసి నీ దేవుడు శ్రమల ద్వారా, కష్టాల ద్వారా
ఏం చేస్తున్నాడంట? బలపరుస్తున్నాడంట, సంపూర్ణులుగా మారుస్తున్నాడంట, మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో స్థిరపరుస్తున్నాడంట ఆయన. అర్థమైందా? ఎందుకు అనుకుంటూ అనేక వాళ్ళ జీవితంలో ఏమైనా వస్తే మాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ రోగాలు, నాకే ఎందుకు ఈ ఒక అప్పుల బాధ, రకరకాలైన వేదనలు మనము పడుతూ ఉంటాము. కానీ దానన్నిటి వెనకాల దేవుడు మనల్ని ఆ మార్గము గుండా నడిపిస్తూ ఉన్నాడు, మనల్ని స్థిరపరచడానికి, మనల్ని బలపరచడానికి. మార్కు సువార్తలు చూద్దాం. విశ్వాసం 4వ అధ్యాయం 16వ వచనము. మార్కు సువార్త రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతరపడుతురంట. కొందరు విశ్వాసాలు ఎలాగున్నారంట? బాగా తొందరగా ఫలించారంట. అయితే వారిలో వేరు లేనందుకు వాక్యము విని ఏమమ్మా మళ్ళొకసారి రాదు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు. విశ్వాసుల్లో ఏం లేదంట? వేరు, లోతైన వేరు లేదంట. వారు బండపైన చల్లబడిన వారు. వేరు లోపటికి లేదు కాబట్టి, అది వేరు లోపటికి ఎదగలేదు కాబట్టి చెట్టు మాత్రం పైకి ఎదిగింది, తొందరగా చెట్టు ఎదిగింది. కానీ ఆ వేరు లోతులో లేనందుకు వారిలో శ్రమ అయినను హింస అయినను రాగానే వారు ఏమవుతారంట? అభ్యంతరపడుతురు. వారు మాడిపోతారంట, తొందరగా వారు మాడిపోతారంట. దేవుడు మనల్ని ఆ రకంగా టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన వేరు లోతుగా వెళ్ళాలి, మన విశ్వాసపు వేరు లోతులో నాటుకోబడాలి అని దేవుడు మనల్ని ఆ విధంగా టెస్ట్ చేస్తున్నాడు. కనుక పరిశుద్ధుడైన పౌలు చక్కటి మాట అన్నాడు. చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అదే ఈమె చదివింది కరెక్ట్. పైనుంచి చదవాలి. ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఎవరి శ్రమలో అంట? యేసుక్రీస్తు వారి శ్రమలో పాలివాడగుట ఎట్టిదో. ఆయన ఏమనుకున్నాడు? పరిశుద్ధుడైన పౌలు, నా ప్రభువు ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎంత హింస పొందాడో, ఎంత కష్టపడ్డాడో, నేను కూడా ఆయన నిమిత్తము అట్టి శ్రమలు పడతాను, అట్టి కష్టపడతాను. ఆయన శ్రమ ఎంత పడ్డాడో నేను కూడా తెలుసుకుంటాను అనే ఒక పట్టుదల కలిగి ఏం చేస్తున్నాడంటే, ఆయన సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకున్నాడంట. ఈ లోకంలో ఉండే ఐశ్వర్యమును, ధనమును, సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. దేని కొరకు అంటే, దేని కొరకు? శ్రమ అంటే ఎట్టిదో తెలుసుకోవడానికంట. ఏమండి? క్రీస్తు పడిన శ్రమ ఎట్టిదో తెలుసుకోవడానికి ఆయన సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడంట. 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఏమన్నాడు ఆయన? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభము.
ఏమండి, యేసుక్రీస్తు ఎవరైనా విశ్వాసులకు శ్రమలు పడటానికి ఎవరు ఇష్టపడట్లేదు, కానీ ఆయన మాత్రం ఏమన్నాడు, యేసుక్రీస్తు మరణం ఎట్టిదో, ఆయన పడిన శ్రమ ఎట్టిదో దాన్ని తెలుసుకోవడానికి నాకున్నదంతా నష్టముగానో పెంటగా ఎంచుకుంటున్నాను. దేని కొరకు? శ్రమలు పడటానికి కొరకు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా పర్వాలేదు లాభము అని ఎంచుకున్నాడు. ఒక భక్తుడు ఉన్నాడు, పౌలే ఆ భక్తుని గురించి రాస్తున్నాడు. ఎక్కడ అంటే ఎఫెసీ పత్రికలో చూద్దాం. ఎఫెసీ పత్రికన ఫిలిప్పీలోనే 2వ అధ్యాయము 25వ వచనము. సరే, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును నీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపాఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. పౌలుకు జత పనివాడు ఒకడున్నాడు, అతని పేరేంటంట? ఎపాఫ్రోదీత్ అంట. అతడు పౌలుతో జత పనివాడంట. అతడు ఎటువంటి వాడంట? దూత. అంటే ఆ కాలంలో పౌలు రాసిన పత్రికలన్నిటిని కూడా అన్ని సంఘాలకు తీసుకుని వెళ్ళి పంచేవాడు. అతని విషయంలో పౌలు రాస్తున్నాడు, ఏమంటున్నాడు? అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనక అతడు మిమ్మును అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మును అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోష నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తమై చావునకై సిద్ధముగా ఉండెను. ఎటువంటి పరిచారకుడు ఒకడున్నాడు సంఘంలో? పౌలుకు జత పనివాడు ఎటువంటి వాడు ఉన్నాడో? దేవుని పని నిమిత్తము, దేవుని కార్యముల నిమిత్తము, దేవుని కొరకు. మనకొచ్చే హింసలు, మనకొచ్చే బాధలు అన్నీ కూడా మనవే. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అపోస్తుల కార్యము చదివితే మనకేమర్థమవుతుందంటే, ఆ అపోస్తులు ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఈ విధంగా ప్రార్థన చేయలే. ఏ విధంగా? ప్రభువా, నాకు అనారోగ్యం ఉంది, నా సహోదరునికి రోగం వచ్చింది, వాణ్ణి బాగా చెయ్యి, నాకు ఆర్థిక పరిస్థితి బాగలేదు, కొంచెం డబ్బు ఇచ్చేయి, నా పిల్లలకు ఒక మంచి చదువు కొరకు ప్రాధేయపడుతున్నాము, నా పిల్లలకు పెళ్లి కొరకు అటువంటి ప్రార్థనలు ఎక్కడ కూడా కనబడట్లేదు. వారు ఇచ్చిన సాక్ష్యము కానీ, వారు చేసిన ప్రార్థనలు కానీ అటువంటివి ఏమి లేవు. అపోస్తుల కార్యం మనం మంచిగా చదివినప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా, ఈ నశించిపోతున్న మానవులకు మేము సువార్త చెప్పడానికి మాకు ధైర్యమును దయచేయమన్నారు. ధైర్యమును జ్ఞానమును దయచేయమన్నారు. వారు ఎప్పుడు కూడా లెక్క చేయలే, వారి డబ్బుని కానీ, వారి ఆరోగ్యమును కానీ, వారి మీద వచ్చే హింసలకు ఎప్పుడు భయపడలేదు, వారు పరిస్థితులకు ఎప్పుడు భయపడలేదు. వారు ఒకటే ప్రార్థించినారు, మేము దేవుని సేవించడానికి, ఈ సువార్తను జనులకు చెప్పడానికి. ఆ కాలంలో యేసుక్రీస్తు పేరెత్తుకుంటే కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, అవమానిస్తున్నారు, చంపుతూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితుల్లో వారు ఏం కోరుకున్నారంటే, మాకు అటువంటి మృగాల మధ్యన మాకు ధైర్యమును దయచేయము, సువార్త ప్రకటించడానికి మాకు జ్ఞానము దయచేయమని ప్రార్థించారు. కానీ వారు ఎప్పుడు కూడా తన కొరకు వారు సొంత ప్రార్థన ఎప్పుడు కూడా చేసుకున్నట్టుగా నేనైతే చూడలేదు. కనుక ఈ సహోదరుడు ఎటువంటి వాడు? తన ప్రాణమును కూడా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధముగా ఉండెను. ఎంత గొప్ప సాక్ష్యము ఉంటూ ఉన్నది వారి.
ఆ తర్వాత మనం ఏం చూస్తున్నామంటే యోబు గారి విషయంలో కొన్ని విషయాలు చూసి ముగించుకుందాం. మరి మీ ముఖాలు చూసినా మీకు కూడా అలసిపోయినట్టు కనపడుతున్నారు, కొంచెం బోరింగ్గా ఉన్నట్టున్నది ఈరోజు సబ్జెక్ట్. కనుక మనం యోబు గారి జీవితంలో కొన్ని విషయాలు మనం చూసి 7వ అధ్యాయంలో యోబు ఒక పరిస్థితులను చూద్దాం. యోబు ఆ పరిస్థితుల గుండా వెళ్ళి యోబు దేవుని గురించి ఏం చెప్తున్నాడో చూసి మనం ముగించే దిశకు వెళ్దాం. యోబు పత్రిక ఏమంటారు, యోబు గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో యోబు ఈ విధంగా అంటున్నాడు. చూడండి, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని వలె దినముల వంటివి కావా? ఎటువంటి దినములంట? భూమిపైన నరుల కాలము యుద్ధ కాలం అంట. ఏమండి, మనం జీవించడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం, ఎంతో పరుగులు తీస్తున్నాం. ఏమండి, ఉదయకాలము ప్రతి వాళ్ళు కూడా ఏంటంట, రాత్రి పండుకోగానే ఉదయకాలంలో లేవలేని స్థితిలో ఇంకా నిద్ర ఉంటుండగానే లేచి రెడీ అయ్యి ఆఫీసులకు వెళ్ళి, ఉద్యోగాలకు వెళ్ళి, పనులకు వెళ్ళి, మళ్ళీ ఆడ పని చేసి తిరిగి ఇంటికి వచ్చి ఇంటిలో పనులు చేసి ఏమండి పరిగెడుతున్నాం, ఒక యుద్ధమే చేస్తున్నాం అన్నట్టు. దేని కొరకు? ఈ లోకంలో జీవించడానికి. మన కాలం ఎటువంటిదంట? యుద్ధకాలం వంటిది కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులనపేక్షించు దాసుని వాని వలె, కూలివాని నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలె, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చును. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నాయి. నేను పండుకొనినప్పుడెల్లా ఎప్పుడు లేచిదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొనేదను. తెల్లవారు వరకు ఇటు అటు పొరులుచు ఆయాసపడుదును. ఏమండి, మీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు, కానీ కొన్ని రుగ్మతలు ఉంటాయి, శరీరంలో బాధ కలిగే స్థితులు ఉంటాయి. అటువంటి భయంకరమైన స్థితులు వచ్చినప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలాగుంటుందంటే, రాత్రి పండుకున్నప్పుడు ఆ బాధకు తట్టుకోలేక ఆ వ్యక్తి చేస్తాడంటే ఎప్పుడు తెల్లారుతుందా అని ఆ తెల్లవారుజాము కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకవేళ తెల్లారింది అనుకో, ఆ బాధను తట్టుకోలేక అతడు మళ్ళీ ఏం చేస్తాడు, ఎప్పుడు రాత్రి అయితే నేను విశ్రమించదనా అని ఇదే రొటీన్ అవుతూ ఉంటుంది. తెల్లారితే శాంతి ఉండదు, ఆ వ్యక్తికి స్వస్థత ఉండదు, రాత్రి అయినా స్వస్థత ఉండదు. ఎప్పుడు తెల్లారుతుందా అని రాత్రి కనిపెడతాడు, ఈ తెల్లారినప్పుడు ఎప్పుడు రాత్రి అగునా అని కనిపెడుతూ ఉంటాడు. అంటే తన శరీరంలో అంత భయంకరమైన వేదన బాధను ఏం చేస్తున్నాడు, యోబు అనుభవిస్తూ ఉన్నాడండి. యోబు అనుభవిస్తున్నాడు. అతడు ఏమంటున్నాడు, నేను పండుకొనినప్పుడెల్లా ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకునేదను. తెల్లవారు వరకు ఇటు అటు పొరులుచూ ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. ఏమంట, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మీకు ఎప్పుడైనా వచ్చాయా? మీరు బ్రతికి ఉండగానే మీ శరీరంలో పురుగులు అటు ఇటు పడుతున్నట్టు పరిస్థితి ఎవరికైనా వచ్చిందా? బహుశా ఎవరికి వచ్చిండదు ఇక్కడ ఉండే వాళ్ళకు. ఏమండి, యోబు పరిస్థితి, యోబు శరీరంలో ఏం పడుతున్నాయి? పురుగులు పడుతున్నాయి. పురుగులు ఎంత భయంకరం. బతికుండగానే బాడీలో పురుగులు వచ్చేస్తే దాన్ని బాధ వర్ణించడము ఎవరి వల్ల కాదు. మొన్న ఎవరో జాషువా చెప్తుండే, ఎవరో క్యాన్సర్ గురించి మాట్లాడుతూ ఉంటే, ఎవరికో ఇక్కడ దౌడ క్యాన్సర్ వస్తే అందులో నుంచి పురుగులు పడుతుంటే కవిత ఎవరు చూసి అందరూ పారిపోతుంటే మన సహోదరి కవిత ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేసిందంట. నిజమేనామా? ఆమెను అడగని చెప్తుంది. ఆ పురుగులు పడ్డ శరీరము వారు పడే బాధ, వేదన ఎంత భయంకరమైనదో. ఏమండి, అటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా దేవుడు పోనిస్తున్నాడు యోబును.
అటువంటి పరిస్థితిలో యోబు పోతూ ఉన్నాడు. తన శరీరంలో పురుగులు పడుతున్నదంట, మంటి పెళ్ళలతో కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుతున్నది. ఏమంటే తన శరీరంలో ఉండే పుండు మానిపోతుంది. మానిపోయిందిరా అంటే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ తిరిగి అదే పుండు పగిలిపోయి తిరిగి బాధ కలిగిస్తుంది. నా అంటున్నాడు, నా దినములు నేతగాని నాడె కంటెను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షేమైపోవచ్చున్నాయి. ఏంటంట, నేతగాని కాలమంట నేతగాని చేతిలోని నాడిలాగా 1000 దారాలను ఒకేసారిగా దాటిపోయే అంటే కాలము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. నా కాలము ఏమండి, మనకు 70 సంవత్సరాల ఆయుష్ ఉన్నప్పుడు మనకు ఏదైనా భయంకరమైన రోగం వచ్చిందనుకో, మనం ఏమంటాం, అయిపోయింది, నా గతి అయిపోయింది, ఇక ఎక్కువ కాలము నేను బ్రతకను, నేను చనిపోతానండి. ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ వ్యక్తికి తన కాలము చాలా త్వరగా గతించిపోతుందంట. ఈ నేతగాని నాడి అనేది ఏం చేస్తుందంట, చాలా ఫాస్ట్గా పోతుంటుంది అన్నట్టు. ఈ బట్టలు తయారు చేస్తారు కదా, వాళ్ళ దగ్గరకు వెళ్ళి చూస్తే అది ఒక ఇట్లుంటుంది ఒక నాడి. అది ఏం చేస్తుంది, అటు ఇటు ఇటు అటు కదులుతూ ఒకేసారి 1000 దారాలను కలుపుతుందంట. ఒక చీరను తయారు చేస్తుంటే చిన్న చిన్న దారాలను ఒకటేసారి 1000 దారాలను జతపరుస్తుంది, ఒక బట్టలాగా తయారు చేస్తుంది అన్నట్టు నాడి. అంత ఫాస్ట్గా ప్రయాణం చేస్తుంటే ఏమంటున్నాడు, తన ఆయుష్ తనకు ఎలా కనపడుతుందంట, ఆ నేతగాని నాడి వల్ల ఏమంటున్నాడు, నా దినములు నేతగాని నాడి కంటేనూ వడిగా గతించుచున్నాయి. అంతకంటే ఫాస్ట్గా నా జీవితము గతించిపోతున్నది, నిరీక్షణ లేక నేను క్షయమైపోయే పరిస్థితి నాకున్నది అని చెప్తూ అతడు ఒక చివరికి ఒక చక్కటి మాట అంటూ ఉన్నాడు. 23:10 యోబు గ్రంథము 23:10లో చూద్దాం మనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఎంత చక్కటి నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఏమంట, ఏ పరిస్థితిలో అయితే యోబు ఉన్నాడో దేవునికి మరుగైందా? దేవుడు చూడకుండా ఉన్నాడా? దేవుడు సమస్తమును చూస్తున్నాడు. యోబు కష్టాన్ని చూస్తున్నాడు, యోబు దుఃఖాన్ని చూస్తున్నాడు, యోబు బాధను చూస్తున్నాడు. సమస్తమును ఆయనకు తెలిసే ఉన్నది. ఆయనను ఏమంటున్నాడు, ఆయనను నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతును. ఏమంట, బంగారం అనేది ఎక్కడుంటుంది, భూమి లోపట ఉంటుంది. ఆ భూమిలో ఆ బంగారాన్ని తీసినప్పుడు దాని చుట్టూ కొంత డస్ట్ ఉంటుందంట, మట్టి ఉంటుంది, కొన్ని రాళ్ళలో ఇరికి ఉంటుంది, కొంత మట్టి ఉంటుంది. ఆ బంగారాన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తారు, అగ్నిలో కాల్చినప్పుడు తన చుట్టూ ఉన్న ఒక డస్ట్ అంతా పోయి ఆ బంగారం ఏమవుతుందంట, మెరుస్తుంది. అంతవరకు ఆ బంగారానికి ఏం లేదు, విలువ అంటూ లేదు అన్నట్టు. అట్లాగే విశ్వాసి జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ విశ్వాసి చుట్టూ ఉండే ఆ పాపము కానీ అవిశ్వాసము కానీ ఆ సమస్తమును ఆ ఒక శ్రమ దహించి వేసినాక ఆ విశ్వాసి ఎట్లా కనపడతాడంట, సువర్ణము వలె కనపడతాడంట. పరలోకంలో ఎట్లుంటారంట మీ ముఖాలు, ఎట్లుండవు, ఆయాసంగా కష్టంగా దుఃఖంగా ఉండవు. ఆ పరలోకంలో మన ముఖాలన్నీ కూడా మెరిసిపోతూ ఉంటాయంట, దగ ఎట్లా మెరుస్తాయి, దేవదూతల్లాగా మన ముఖాలన్నీ కూడా మెరిసిపోతూ ఉంటాయంట. ఆ పరలోకంలో మీ ముఖము మెరవాలంటే మీరు ఇక్కడ శ్రమల వలన శుద్ధిపరచబడాలి. మీ చుట్టూ ఉన్న ఒక మస్టంతా తొలగిపోయి మీరు పరిశుద్ధులుగా దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నాడు. చివరి వచనం చదువుకొని ముగించుకుందాం. 1 పేతురులో 1
9వ వచనంలో 9వ వచనంలో మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వాసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమయు యుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఏమండి, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? క్రీస్తును చూడకపోయినను మనము దేవుణ్ణి ప్రేమించుచున్నాం. ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వాసించుచు, ఏమండి, మనం ఆయనను చూడకుండా కూడా మన ప్రభువును విశ్వాసించుచున్నాము. ఆ విశ్వాసమునకు ఏంటంట ఫలము? ఆ విశ్వాసమునకు ఫలం ఏంటంట? ఆత్మరక్షణ. ఏమండి, ఏమొచ్చింది మనకు? ఆత్మరక్షణ. గొప్ప ఫలం వచ్చింది. విశ్వాసమునకున్న ఫలం ఏంటి? ఆత్మరక్షణ. విశ్వాసానికి ఫలం ఉంది. విశ్వాసిస్తే ఏమొచ్చింది? ఆత్మరక్షణ వచ్చింది. మరణము నుంచి, అగ్నిగుండము నుంచి మనము తప్పింపబడి నిత్య జీవంలోనికి, క్షయత నుంచి అక్షయతలోకి, మనము అపవిత్ర నుంచి పవిత్రతలోనికి, మనము వాడబారని స్వాస్థ్యములోకి ప్రవేశించుచున్నాం. ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమయు. ఏమండి, పరలోకం ఎట్లుంది? పరలోకం ఎట్లుంది? పరలోకం ఎలా మనం పొందబోయే ఆ పరలోక రాజ్యం ఎట్లా ఉంటుందంటే దాన్ని వివరించడానికి ఎవరి వల్ల కాదు. నువ్వు ఎంత అందంగా ఊహించుకొని వివరిస్తే దానికంటే కోట్ల రెట్లు ఎక్కువగా అందంగా ఉంటుంది. ఏమండి, ఎవరో కీర్తనకారుడు రాస్తాడు, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అంటాడు. రమ్యం అంటే సకల సౌందర్యానికి మించిందంట. ఆ కీర్తనకారుడు ఏమంటాడంటే, దేవా నీ నివాస స్థలములు ఎంత రమ్యములు అంటే నేను వివరించలేను ప్రభువా. నీ ఉండే స్థలం ఎటువంటిదంటే నా ఒక ఊహకు మించినది, సకల సౌందర్యానికి మించినది. ఆ ఒక చెప్పనాశక్యమనో మహిమయో ఆ పరలోకంలో మా మహిమను ఏంటంట మనము పొందుకొని ఆ తర్వాత ఏమంటాడు? యుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నాము. ఈ లోకంలో మనము కొన్నిసార్లు నటిస్తాము, సంతోషంగా లేకపోయినాను పైకి ఓహో అని నవ్వుకుంటూ మాట్లాడతాము, సంతోషంగా ఉన్నట్టు నటిస్తాము. కానీ పరలోకంలో నిజమైన సంతోషము, హృదయముతో ఉప్పొంగే సంతోషములోకి దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని తీసుకొని పోబోతూ ఉన్నాడు. ఏమంటే చాలా చక్కని మాట ఇది. 9వ వచనం అనేది నాకు చాలా ఇష్టమైన మాట. అట్లాగే చాలా లోతైన మాట, వివరించలేని మాట. ఏంటంటే మీ విశ్వాసమునకు కలుగు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమయు యుక్తమైన సంతోషము గలవారనై ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మన ప్రభు ఒక మరణం వలన మనకు ఎన్నెన్నో మేళ్ళు మనము ధ్యానించి ఉన్నాం. కొంతకాలం మనకు శ్రమ కలిగిన ఆ శ్రమల వెనుక దాగి ఉన్న ఒక ఆనందము, ఆ మహిమ దేవుడు మనకు పరిశుద్ధులైన పేతురు ద్వారా తెలియపరిచి ఉన్నాడు. మనము మోకరించుదాం.